మిథునకైతే ఇంక దేవా గురించి అప్పుడు ఇంక తన సర్టిఫికేట్లు మొత్తం అయితే ఎతుకుతూ ఉంటుంది తన బెడ్రూమ్లో. అప్పుడు ఏంటి దేవ ఇంత బాగా చదువుకున్నాడా అని చెప్పనని, అంటే తన ఊహల్లో ఒక మంచి వ్యక్తిగా అయితే అతనికి అనిపిస్తూ ఉంటుంది ఆ సర్టిఫికేట్లలో. కానీ అయితే దేవ అయితే మాత్రం ఇంత బాగా చదువుకుని ఉన్నాడంటే చాలా మెచ్యూర్గా ఆలోచిస్తాడు అని చెప్పని ఇంకా ఆ సర్టిఫికేట్లు చూసిన తర్వాత ఇంకా అతన్నైతే ఇంకా ప్రేమించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఇంక తనలో సాయంత్రం వచ్చేటప్పటికి తన కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు ఇంక ఎలా అయినా తను అసలు ఎందుకు అలా మారాడు అని చెప్పని తెలుసుకోవాలని చెప్పని ఇంకా దేవ వెనకాల తిరుగుతూ అట్టుంటే ఏంటి ఈ కొత్త వర్షన్ ఏంటి అని చెప్పని దేవ అయితే అడుగుతాడు. ఏం లేదు, ఒక వ్యక్తి చెడిపోవడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది కదా అని అడుగుతుంది వేరే వాళ్ళ మీద అన్నట్టుగా. అప్పుడు చెప్తుంది, కానీ అట్లా అయినా తను చెప్తాడు కదా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటే దేవ మాత్రం తను అలా ఎందుకు మారాడన్న విషయం తప్పక మిగతాటన్నీ చెప్తూ ఉంటాడు. అప్పుడు భార్యాభర్తలు అంటే ఇద్దరు సరిసగం కదా, అప్పుడు ఒకరికొకరు చెప్పుకోవాలి కదా అని చెప్పనంటే అసలు నేను భారీగానే అనుకోవట్లేదంటే ఇంకా మిథున అయితే మీ నోటితోనే నువ్వే నా భార్య అని చెప్పని అనిపిస్తానని చెప్పని అంటుంది. సరే అది సరే అన్నీ సర్లే కానీ నువ్వు ఇప్పుడు ఇంత చెడ్డవాడిగా మారడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, అదేంటో నాకు చెప్పొచ్చు కదా అని చెప్పనంటే తెలుసుకొని నువ్వేం చేస్తావు అని చెప్పని అంటాడు. అప్పుడు ఏం లేదు, ఆ చెడుని తీసేసి మంచి వ్యక్తిగా నా భర్తను చేసుకోవాలని ఆశపడుతున్నానంటే అది జన్మకు కాదు కదా, నువ్వు ఇంకో 10 జన్మలు ఎత్తినా జరగదులంటే లేదు, ఈ జన్మలోనే నేను చేసి చూపిస్తాను, నిన్ను మనిషిగా మార్చి చూపిస్తానని ఇంకా దేవాకైతే అప్పుడు సలహా ఇస్తుంది. అప్పుడు ఇంక దేవా అయితే ఏంటి పగట కళలకు అంటున్నావా, నన్ను మార్చడం అంటే ఇంకో జన్మ నువ్వు ఎత్తాల్సిందే అని చెప్పంటే లేదు శ్రీవారు, ఈ జన్మలోనే మిమ్మల్ని మారుస్తానని చెప్పనని అంటుంది. నువ్వు నాకు నిద్ర వస్తుంది, నాకు అడ్డం లేని చెప్పానంటే కావాలని చెప్పని దేవాకు అడ్డుపడుతూ ఉంటుంది.